మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నా పేరు ఎం సత్యనారాయణ అండి. నేను ఆగిరిపల్లి BSNL దాంట్లో ఫీల్డ్ వర్క్ లైన్ మ్యాన్గా ఉద్యోగం చేస్తూ ఉంటాను. నేను 2014 చివరి నుంచి ఇక్కడ పిరమిడ్ కట్టారు. పిరమిడ్ కట్టిన తర్వాత చూసి అంత క్రితం దేవాలయాలకు ఎక్కువ వెళ్తా పూజలు చేస్తూ ఉండేవాడిని. సరే ధ్యానం అంటున్నారని చూద్దామని వచ్చి ధ్యానంలో పాల్గొన్నానండి. ఈ పిరమిడ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు కట్టించారని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆయన నెల వచ్చి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటున్నారు. ప్రతి నెల శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఉండేవాడిని. ధ్యానం కూడా 1-2 గంటలు చేస్తూ ఉండేవాడిని. తర్వాత మాస్టర్స్ వచ్చి రకరకాల అనుభవాలు చెబుతూ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మీరు శాకాహారం తినండి, నో డాక్టర్ నో మెడిసిన్ అంటూ చెబితే సరే వాళ్ళు చెబుతున్నారు కదా అని ఆశ్రద్దామని మొదలుపెట్టారు. అలాగే మన నోటి మాటే నుదిటి రాత అని చెప్పి ఒక మాస్టర్ చెబితే ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా నేను కూడా ప్రాక్టికల్గా చూద్దామని చెప్పేసి జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా చేయటం చేస్తూ ఉండేవాడిని. ఒక మాస్టర్ వచ్చి మనం కత్తి మీద సోమలాగా మనం ప్రయాణం చేస్తాం, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తప్పు మాటలు మాట్లాడకూడదని చెప్పేసి అంటూ ఉంటే ఇది ఎంతవరకు నిజమా అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో ఒక మాట సంకల్పం పెట్టుకుని పలానా మనిషి అంటే అతను వ్యక్తిగతంగా సరైన వ్యక్తి కాదు, ఇతనికి ఏదైనా ఇబ్బంది కలగాలి పలానా టైం అనుకుంటా ఉన్నానండి. అంటే ఆయన చెప్పింది నిజం పడదాం చూద్దాం అంటూ అని చేస్తే నేను డిసెంబర్ 31 కట్అవుట్ డేట్ పెట్టుకున్నా. మనిషికి ఏదైనా ఇబ్బంది కలగాలి అంటే అతను నానేం చేయలే, అతను వ్యక్తిగతంగా మంచిగా లేడు, మంచిగా మారాలని ఉద్దేశంతో అన్నమాట. ఆ విధంగా అసలు నిజమా కాదని చూద్దామని ప్రయత్నం చేద్దామంటే సరే ఆ రోజు డిసెంబర్ 31 అయిపోయింది. నేను ధ్యానంలో పెట్టుకున్నాను కదా, మాస్టర్ చెప్పారు కదా, ఇది నిజమా పట్టిదా, జరుగుతుందా జరగదా అంటూ అనుకుంటా రాత్రి 8 గంటలకు నా ఫోన్ వచ్చింది. ఆయన చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్న ఇబ్బంది కలిగింది, హాస్పిటల్లో ఉన్నారు, నన్ను అర్జెంట్గా రమ్మని. అంటే మా దగ్గర బంధువేనండి ఆయన. అంటే ఊరినే తాగుతూ తిరుగుతూ ఉండటం వల్ల ఊరినే అట్లా అనుకున్నా. అప్పుడబ్బా అని నేను ఆశ్చర్యపోయి గబాలను హాస్పిటల్కి వెళ్ళాను. 3 కుట్లు పడి తెల్ల సొక్క అంతా రక్తం కారింది. అయితే పెద్ద ఇబ్బంది కలగలేదు, కానీ ఆ సొక్క చూస్తే మొత్తం అమ్మో పెద్ద ప్రమాదం లాగా అనిపించింది. అప్పటి నుంచి అత్యంత జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా ఉండటం, అంటే మాస్టర్ చెప్పింది చూసా తప్పకుండా అమలు జరపడం, అది ప్రత్యేకమైన అనుభవం అండి నాకు. అంటే బ్యాడ్ అనుభవం అయినా కానీ ప్రత్యేకంగా అసలు నిజమా పడితే చూద్దామనే ప్రయత్నం చేశాను. సరే అప్పటి నుంచి ఇంకా గంటలు ధ్యానం చేయటం, కార్తాళ్ళకు 2-3 సార్లు వెళ్ళి రావడం, పత్రిజీ గారి ప్రోగ్రామ్ దగ్గరలో ఎక్కడుండి అటెండ్ అవ్వటం, ఆయన చెప్పింది శ్రద్ధగా వినటం, అంటే ప్రాక్టికల్గా ఆచరించడం. ఒకసారి ఒక సమస్య వచ్చింది. పత్రిజీ గారు నోటి అమ్మట ఈ సమస్య తీరాలనుకున్నా, ఆయన ఏం చెబుతారో విందాం అనుకున్నా. ఆ రోజుని ఆ సమస్య అంటే నేను మనసులో అనుకున్నా, బయటికి చెప్పలేదు. అప్పుడు పత్రిజీ గారు ఆ మీటింగ్ అంతా మీ ఏ సమస్య అయినా ధ్యానం చేయండి తీరిపోతుంది, ధ్యానం చేయండి తీరిపోతుంది, గంటల ధ్యానం చేయండి తీరిపోతుంది అంటే అది నా కోసమే చెప్పినట్టుగా అలాగే చేసేవాడిని. అంటే ఆయన సందేశం నాకు ఇస్తున్నారు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఆ సందేశం కూడా అలాగే వచ్చింది సార్ నాకు. అది అయిపోయింది. అప్పటి నుంచి ఎక్కువసేపు ధ్యానం చేయడం, శాఖాహార ర్యాలీలో విరివిరిగా పాల్గొనటం చేస్తూ ఒక ఏలూరు కాపరు పిరమిడ్ శ్రీనివాస్ గారు అని ఉన్నారు. అంటే అది ప్రత్యేకమైన అనుభవం నా లైఫ్లో. కాఫర్ పిరమిడ్ శ్రీనివాస గారు ఉంటే ఆయన దగ్గరికి కాఫర్ పిరమిడ్ తీసుకున్నా, ఆ ధ్యానం చేస్తూ ఉంటా. ఆయన ఏం చెప్పాడంటే నాకు, అంటే ఒకళ్ళ మాట అది చాలా విలువైన మాటలాగా అనిపించింది నాకు అనమాట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు సమస్య వచ్చింది అనుకో, ముందు ఉద్యోగమా ధ్యానం అన్నప్పుడు ముందు ధ్యానాన్నే ఫాలో అవ్వు, నువ్వు ఉద్యోగం కాదు ముందు ఇదే ఫాలో అని చెప్పాడు సార్ నాకు. సరే నిజం ఆయన చెప్పాడని చెప్పేసి నేను ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీకి వెళ్ళేవాడిని. ప్రతి నెలలో మొదటి ఆదివారం డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. ఆదివారం డ్యూటీ నాకే ఉండేది. అయితే ఒకరోజు డిపార్ట్మెంట్లో అనుకోకుండా ఏం జరిగిందంటే, తాళాలు నా దగ్గర ఉన్నాయి, డ్యూటీ నాదే, స్టాఫ్ 4 ఉన్నాం, ఎవరు రారు. ఆ రోజు నేనే ఉంటా. మా టెక్నీషియన్ గారు ఆయన రాజమండ్రి ఏదో ఉందని వెళ్ళాడు. ఆ రోజుని ఆగిరిపల్లి ఎక్స్చేంజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. మేము ఇక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు తెలిసిన ఇంటి పక్క మనిషి ఒక ఆయన చూసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి, అంటే ఈ మిరాకిల్ చెప్తున్నాను మీకు ప్రత్యేక. ఎంత సిచ్యువేషన్ జరిగిందంటే, ఆ తాళాలు గేట్ తాళాలు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు యాదృచ్ఛికంగా నా జేబులో ఉంది, లేకపోతే అది పిరమిడ్లో పెట్టేవాళ్ళు. ఆ తాళాలు ఎందుకు నా జేబులో పడి ఆ రోజుని. అయిపోయిన తర్వాత నాకు ఇంటికి వచ్చి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేను వెంటనే మన ఇక్కడ పిరమిడ్ ఇన్ఛార్జి రాంబాబు ఉన్నాడు, ఇక్కడికి 20 కిలోమీటర్లు అనమాట ర్యాలీకి వెళ్ళాము. అక్కడ శివాలయంలో బిగిన్ అయ్యింది. నాకు ఫోన్ వచ్చింది. వెంటనే రాంబాబు రా అని స్కూటీ ఉంటే స్కూటీ మీద ఎక్కి బండి బయలుదేరాం. ఆగిరిపల్లి రావాలని నాకు ఫోన్ వచ్చింది. సరే బయలుదేరిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత నాకు రాజమండ్రి మా టెక్నీషియన్ గారు జేఈ గారు ఫోన్ చేశాడు.
ఎక్స్చేంజ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను బయట ఉన్నాను సార్ వెళ్తున్నాను అన్న. తర్వాత గన్నవరం నుంచి మా ఏఈ గారు ఫోన్ వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్స్చేంజ్ కాలిపోతుందంట ఫోన్ వచ్చిందంటే నేను బయట ఉన్నాను సార్ వెళ్తున్నానన్న. సరే రాంబాబు లాభం లేదు డైరెక్ట్గా ఎక్స్చేంజ్కి ఆగిరిపల్లి పని ఇచ్చేసేయి అని బయలుదేరాం సార్. బయలుదేరిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే నేను అప్పుడు ఒకటే అనుకున్నా తాళం నా దగ్గర ఉంది, నేను ఒక 10 నిమిషాల ముందెళ్ళి ముందు తాళం తీయాలి ఎవరు రాకోకుండా, ఒక 10 నిమిషాల ముందెళ్ళి నేను తాళం తీయాలి రాకోకుండా అని పదే అనుకుంటా బండి గబాలను తీసుకొచ్చేసాం. అప్పుడు ఎక్స్చేంజ్కి ఫైర్ కాలిపోతుంది, గేట్ చుట్టూ 10-15 మంది మనుషులు గుమిగూడారు. గేట్ తాళం నా దగ్గర ఉంది, గబాలను వెళ్ళి తాళం తీశాను. మూడు రూములు ఉంటే 3 రూముల్లో పొగ వచ్చేసింది. 3 రూములు తీసేసిన తర్వాత వెంటనే నాకు ఇక్కడ రూమ్లోకి వెళ్ళకూడదని అక్కడ నీళ్ళ బకెట్ ఉంటే ఆ బకెట్ నీళ్ళు ఒలగపోసి పక్కన ఒక అరపార్లంగా దూరంలో ఇసుక ఉంటే ఇసుక తీసుకొస్తాను. ఇసుక తీసుకొచ్చేదానికి 3 రూములు పోయి ఒక రూమ్లో ఫైర్ మండుతూ ఉంది. ఆ ఇసుక నేను ఇసుక గేట్లో ఉండి వేస్తా ఉండ. వెంటనే నాకు 2-3 కుర్రోళ్ళు పక్కన వాళ్ళు అసిస్టెంట్ వచ్చారు. పక్కన ఫైర్ బండ్ ఉంది, ఆక్సిజన్ బండ, అది మన కాలిపోతే ఆరిపోయే బండ ఉంది. ఆ బండ తీసుకొచ్చి బయట వేసాను. అది ఓపెన్ చేశారు సార్ వాళ్ళు. ఓపెన్ చేసిన తర్వాత ఇసుక వేస్తా ఉన్నా. ఈ లోపల ఒక కుర్రోడు వెనకాల నుంచి నేను ఇసుక చల్లటం, నేను లోపలికి వెళ్ళటం, ఆయన నన్ను సత్యనారాయణ గారు కాలిపోతే కాలిపోయింది పేలిపోతుంది మీరు వెళ్ళబాకండి ప్రమాదం అంటే నేను చెప్తూ వెళ్తాం. ఇదంతా వీడియో తీశాడు సార్ ఆయన. వీడియో తీసిన తర్వాత వెంటనే ఏమైందంటే ఆ ఫైర్ బండ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇంకొక కుర్రోడు ఉన్నాడు, అతను కలిసి మూతికి గొడ్డు కట్టుకుని నా పక్క మీదకి రాకుండా ఆ బంట మీదకి వెళ్తాం, చూపించడం, మళ్ళీ వెనక్కి రావడం. అంటే అంత హీట్గా ఉంది సార్, కాలిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉంటాం, అట్లా 3 నిమిషాలు 5 నిమిషాలు అతను చేసేవాడు, మళ్ళీ నాకు బండి ఇచ్చేవాడు, నేను చేసేవాడు. అప్పుడు ఇదంతా వీడియోలో షూట్ చేస్తున్నాడు వెనకాల నుంచి ఒక్కరోడు ఈ మాట్లాడుతూ. ఆ షూటింగ్ జరిగిన తర్వాత వెంటనే వెనకాల బండ నా చేతిలో ఆ ఫైర్ ఆర్పే బండ మా జేటీఓ గారు తీసి హ్యాండిల్ చేశాడు సార్ నా దగ్గర బండ. అప్పుడు వరకు ఏం జరిగిందంటే అప్పుడు ఆల్రెడీ వచ్చేదానికి మన రాంబాబే, మన పిరమిడ్ ఇన్ఛార్జ్ రాంబాబే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి అక్కడి నుంచి ఫైర్ బండ్కి ఇన్ఫర్మేషన్ చేసేవాడు. ఆ బండ ఆల్రెడీ నా దగ్గర జేటీఓ గారు తీసుకున్నారు. వెంటనే మా ఏఈ గారు వచ్చారు, తర్వాత డిఈ మేడం గారు ఉంటే డిఈ మేడం గారు వచ్చారు. ఇదంతా లైవ్ కాస్ట్ అయిపోయింది. మా డిపార్ట్మెంట్లో ఈ వీడియో అంతా ఆన్ చేశారు. అంటే అక్కడ ఏంటంటే నేను మెడిటేషన్ చేయటం ప్లస్ అది వాస్తవంగా ఎక్స్చేంజ్ తాళాలు నా దగ్గర ఉండటం, ఆ ఫైర్ యాక్సిడెంట్ అంత భయంకరం, దాదాపు కొన్ని లక్షల రూపాయలు, అంటే దాదాపు 50 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది అక్కడ ఫైర్ యాక్సిడెంట్లో. కానీ ఈ మెడిటేషన్ చేయడం యాదృచ్ఛికంగా వాస్తవంగా తాళం నా దగ్గర ఉండటం, ఆ మిస్యూజ్ నాదే వాస్తవంగా. చాలా మిస్యూజ్ అంటే డ్యూటీలో ఆల్రెడీ బయటికి వెళ్ళాను నేను. జరిగిన తర్వాత వెంటనే ఇది ఆన్లైన్లో మా డిపార్ట్మెంట్ అంతా కష్ట అయితే అక్కడ ఏంటి నేను అక్కడ పెద్ద హీరో అయిపోయాను. మంటలు ఆర్పుతూ ప్రాణాన్ని తగ్గించి కాపాడినట్టుగా హీరోగా చూపించేసింది సార్ అది. అదంతా నేను రియల్లీ మెడిటేషన్ పవర్, రియల్లీ ధ్యానం అనేది నేను చేస్తూ మళ్ళా నాకు డిపార్ట్మెంట్ నుంచి పొగడ్తలు, నువ్వు సూపర్గా చేసావు డూపర్గా చేసావు అని చెప్పి పొగడతలు. అదే సంవత్సరం ఇంత జరిగిన తర్వాత అదే సంవత్సరం మా డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం జిల్లాలో కొత్త కనెక్షన్లకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తారు బహుమతిగా. అదే సంవత్సరం మార్చి 31కి కొత్త కనెక్షన్ల సందర్భంగా నాకు జిల్లాలో ప్రథమ బహుమతిగా ఒక గిఫ్ట్ ఇచ్చారు సార్. వాస్తవంగా నేను యావరేజ్గా చేశాను, అంటే చేయటం అంటే మామూలుగా పని చేసాం అందరితో, కానీ అది నాకే రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే నేను మెడిటేషన్ చేస్తూ మొదలైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నో ట్యాబ్లెట్ నో డాక్టర్. అప్పుడప్పుడు జ్వరం తలకాయ నొప్పి వచ్చినా కూడా పూర్తిగా ధ్యానంలో కూర్చోవడం, ఆ పిరమిడ్ తల మీద పెట్టుకోవడం, ఒంటి మీద పెట్టుకోవడం, రకరకాల పిరమిడ్ ఉంటుంది సార్. కంటికి పెట్టుకునే పిరమిడ్, టోపీ, ప్లస్ చిన్నవి మోకాళ్ళ నొప్పులకి పట్ట మీద పెట్టుకుని అవన్నీ కింద నుంచి పైకి పరిచేసుకుని పడుకుంటాను. 1 రోజు 2 రోజులు కొంచెం జలుబుగా దగ్గుగా ఉన్నప్పుడు, అంతే తప్ప అసలు అప్పటి నుంచి ఈ రోజు వరకు నో డాక్టర్ నో మెడిసిన్. ఈ రోజు వరకు కూడా చాలా హెల్తీగా ఉంటాను. రోజుకి 2-3 గంటలు మాత్రమే నిద్ర. రాత్రి 11 గంటల వరకు పుస్తకం చదవటం, కాసేపు ధ్యానం చేయటం 1 అవర్, తర్వాత 2:30-3 గంటలకు నిద్ర లేవడం. అక్కడి నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మధ్య లేటెస్ట్గా వచ్చారు మన PMC వారు దయ వలన ఏంటంటే మ్యూజిక్ ఛానల్ పెట్టారు. ఆ మ్యూజిక్ ఛానల్ ఆన్ చేసుకోవడం, చక్కగా 6 గంటల వరకు పూర్తిగా అది వింటూ ఎంజాయ్ చేస్తూ ధ్యానంలో మునిగి తేలుతూ హాయిగా హ్యాపీగా ఉంటాం సార్. ఇలా డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఈ ధ్యాన పరంగా కానీ హెల్తీగా నాతో పాటు చేసే స్టాఫ్ అందరు అనారోగ్యాలు, గ్యాస్ ట్రబుల్ అన్నీ రకరకాలు ఉన్నాయి. నేను ఈరోజు కూడా నో మోటార్ సైకిల్, ఓన్లీ సైకిల్ మీద హ్యాండిల్ చేయటం, స్తంభం ఎక్కడం, వర్క్ చేయటం, ఫీల్డ్ వర్క్, హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా గడిచిపోతుందండి. ఇదంతా ధ్యాన మహత్యం తప్ప రెండోది ఏమి కాదని నాకు పూర్తిగా డిసైడ్ అయ్యి మా ఇంట్లో కూడా ప్రతిరోజు రాత్రి 8 to 9 కుటుంబ సభ్యులు అందరం కలిసి 1 అవర్ ధ్యానం, ఇంటి పక్కన వచ్చిన వాడు కూడా కూర్చోబెట్టి ఖచ్చితంగా నేను వాళ్ళతో అటెండ్ అయ్యి 8 to 9 రెగ్యులర్ 1 అవర్ ధ్యానం చేయటం, తర్వాత ఎవరి వాళ్ళు చూసుకోవడం, తెల్లవారుజామున మళ్ళీ నేను మాత్రం పూర్తి స్థాయి ఎక్కువ ధ్యానంలో అటెండ్ అవ్వటం. ఈ దరిదాపుల్లో ర్యాలీలు ఉంటే శాఖాహార ర్యాలీ మన ఆగిరిపల్లి పిరమిడ్ కట్టించిన గరికపాటి సుబ్రహ్మణ్యం గారి దయ వలన చక్కగా ఈ ధ్యానం మాకు అందింది. వీటన్నిటికీ మన ప్రథమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఆయన
మన దివి నుంచి దిగి వచ్చినటువంటి దైవం. కాకపోతే ఇప్పుడు గుర్తించేవాళ్ళు బహు తక్కువ అవుతారేమో కానీ ముందు ముందు ఆయన నిజంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఇక ఇది మనం చెప్పలేం. ఒకప్పుడు యేసుక్రీస్తు అన్నారు, ఇప్పుడు అట్టాగే అల్లా అన్నారు, అట్టాగే రాముడు అన్నాడు, అట్టాగే శివుడు మన కృష్ణుడు అన్నారు, షిరిడి సాయిబాబా అన్నారు. వాళ్ళు కొంతవరకే పరిమితం అయ్యారు. కానీ మన పత్రిజీ గారు చెప్పారు ఒకే ఒక మాట, ఏంటి పాపం శాకాహారం చేయండి, శాకాహారమే భుజించండి, మాంసాహారం విషాహారం అమృతాహారం, దానివల్ల మహాపాపం అంటుకుంటుందని ఏ మత సంస్థలు కూడా అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి లేదు. అంటే నాకు తెలియకుండా ఉన్నారేమో తెలియదు, కానీ నేను తెలిసిన నా యొక్క పరిజ్ఞానంతో అలాంటి మహానుభావులు ఇంతవరకు లేరు. అంటే అందరూ చెబుతారు కానీ పూర్తిగా మానండి అని చెప్పేవాళ్ళు ఎవరో లేరు. ఆ విషయం వచ్చేసరికి మీ ఇష్టం వ్యక్తిగతం అంటారు, కానీ ఈయన మాత్రం దాన్ని ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. తప్పుని తప్పు, రైటు నిజం, సత్యం అనేది సరిగ్గా చెబుతారు. ఇలాంటి మహానుభావుడు మన పిఎంసి ఛానల్ వారు ఈ విధంగా ప్రచారం చేయడం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా. పత్రిజీ గారు అనేవాళ్ళు శాకాహారం గురించి చెప్తూ 2021కి ప్రపంచం మొత్తం శాకాహారం ఏమైపోతుందని చెప్తే నేను స్లోగన్స్ ఇస్తూ వెళ్ళేవాడిని. కానీ వెళ్తే ఏమయ్యేదంటే 2020 అంటున్నారు, ఎలా జరుగుతుంది సాధ్యం అంటావా అంటే మనసులో ఒక జస్ట్ అంటా ఉండేవాడిని. కానీ ఈ కరోనా వచ్చి మహాదేవత ఈ 2020కి శాకాహారం యొక్క విలువ ఏంటో తెలియపరిచింది, ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టింది. అంటే పత్రిజీ గారికి విజన్ అంతా ముందే తెలుసు. అంటే దాన్ని చిన్నగా మనం అర్థం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందనేది మన యొక్క పరిజ్ఞానం, ఆ జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి చక్కటి అవకాశం వచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.